ఒకప్పుడు పచ్చని చెట్లు, చిలకిలా పక్షులు, మృదువుగా వీచే గాలి ఉన్న ఒక అందమైన అడవిలో ఒక గొప్ప సింహం నివసించేది. అది అడవికి రాజు. దాని గర్జన వినిపిస్తే అడవి అంతా నిశ్శబ్దమైపోయేది. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఆ సింహం ఒక పెద్ద చెట్టు నీడలో పడుకుని నెమ్మదిగా నిద్రపోయింది. అదే అడవిలో పచ్చిక గడ్డి మధ్య ఒక చిన్న ఎలుక ఉండేది. ఆ ఎలుక చాలా చురుకైనది. కొత్త ప్రదేశాలు చూడడం అంటే దానికి చాలా ఇష్టం. అలా పరుగులు తీస్తూ తెలియకుండానే ఆ ఎలుక నిద్రపోతున్న సింహం తోకపై ఎక్కి దాని మీదుగా పరుగెత్తింది. అంతే, సింహం ఒక్కసారిగా లేచి గర్జించింది. సింహం తన పెద్ద పంజాతో ఆ చిన్న ఎలుకను పట్టుకుంది. నన్ను ఎవరు నిద్రలేపారు అని కోపంగా అడిగింది. ఎలుక భయంతో వణికిపోయింది. చిన్న స్వరంతో ఇలా చెప్పింది, ఓ అడవి రాజా, దయచేసి నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. సింహం గర్వంగా చెప్పింది, నేను నిన్ను ఇప్పుడే తినేయగలను. అప్పుడు ఎలుక చేతులు జోడించి, దయచేసి నన్ను వదిలేయండి. ఒకరోజు నేను మీకు సహాయం చేయగలను అని చెప్పింది. సింహం గట్టిగా నవ్వింది. నువ్వా నాకు సహాయం చేయడమా? కాని సింహానికి మంచి మనస్సు కలిగింది. సరే పో అని ఎలుకను వదిలేసింది. ఎలుక ఆనందంగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. అడవి మళ్లీ ప్రశాంతంగా ఉంది. ఒకరోజు సింహం అడవిలో నడుస్తుండగా అనుకోకుండా వేటగాళ్ల వలలో చిక్కుకుంది. సింహం ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. బిగ్గరగా గర్జించింది, సహాయం, సహాయం. ఆ గర్జనను దూరంలో ఉన్న చిన్న ఎలుక విన్నది. ఇది సింహం స్వరమే అని గుర్తించింది. భయపడకుండా ఆ ఎలుక వేగంగా పరుగెత్తింది. పొదలు దాటుతూ రాళ్లపై నుంచి సింహం దగ్గరకు చేరింది. భయపడకండి రాజా, నేను వచ్చాను అని ఎలుక చెప్పింది. ఆ ఎలుక తన పదునైన పళ్లతో వల తాళ్లను కొరుకుతూ చివరకు వలను చించేసింది. సింహం విడుదలైంది. సింహం ఆశ్చర్యంతో చెప్పింది, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నేను తప్పుగా నవ్వాను. ఎలుక చిరునవ్వుతో చెప్పింది, ఎవరూ చిన్నవారు కాదు. దయ ఉంటే చాలు. ఆ రోజు నుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులయ్యాయి. నీతి: దయ ఎప్పటికీ వృధా కాదు. చిన్నవారైనా పెద్ద సహాయం చేయగలరు.